నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, ఇప్పుడంతా సోషల్ మీడియాలోనే ఎక్కడైనా అంత చంద్రబాబు లేకపోతే జగన్ వీరి అంశాలే వస్తున్నాయి, కానీ మొన్నటి వరకు అంత గట్టిగా మాట్లాడి గట్టిగా గొంతు వినిపించిన షర్మిల గారు కనపట్లేదు సోషల్ మీడియాలో, కానీ లేకపోతే ఒక పోస్ట్ పెట్టడం ఒక వీడియో ద్వారా గాను ఆవిడ రాలేదు. పురంధేశ్వరి గారు కనబడలేదు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా కనపట్లేదు. అంటే చర్చలు ఉన్నాయి, అంటే బెట్టింగ్లు ఇలాంటి విషయాలు పక్కన పెడితే ఆయన అయితే బయటికి కనిపించడం, మాట్లాడడం ఇలాంటివి అయితే చూడలేదు మనం. ఏంటి అసలు, ఎందుకని అలా లైమ్లైట్లో లేకుండా ఉన్నారు? అంటే వాళ్ళు వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. జనాలు కూడా జగన్ చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడుతున్నారు తప్ప ఇక షర్మిల గారు ఏమిటి, ఆమె గెలుస్తారా ఓడుతారా, గెలిస్తే మెజారిటీ ఎంత, ఓడితే ఎంత తేడాతో ఓడిపోతారు, ఇవేమీ మాట్లాడడం లేదు. గమనించండి. ఎందుకంటే జస్ట్ ఆమె అన్నని డ్యామేజ్ చేయడానికి, అన్నను ఓడించడానికి, అన్న ప్రభుత్వం పడగొట్టడానికి ఆమె వచ్చారు. ఆమె వచ్చిన పని అయిపోయింది. ఎన్నికలు ఎప్పుడైతే అయిపోయినాయో ఎప్పుడైతే అయిపోయింది. సరే, ఆమె గెలుస్తారా ఓడతారా అనేది జూన్ 4వ తేదీ తెలుస్తుంది, అది వేరే విషయము. కాబట్టి ఇంకా ఆమె మళ్ళీ ఎక్కడైనా వీడియోలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం ఇదంతా ఏం అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ఆమె రాలేదు. చాలామంది అనుకున్నట్టు ఏదో ఆమె కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తారు అది ఇది అని అప్పుడు టాక్ వచ్చింది కదా. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పుడు ఆమె బలంగా నిలబెడతారు, బలమైన అభ్యర్థులు నిలబెడతారు, అది ఇది ఏమేమో చెప్పారు. ఏమీ జరగలేదు. మీరు గమనించండి. ఒక్క మడకశిరలో డ్యూ టు వేరియస్ రీజన్స్ రఘువీరారెడ్డి గారి ప్రాబల్యం ఉండడం వల్ల అక్కడ కొంచెం కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది అని ఒక టాక్ వస్తూ ఉంది. కానీ ఇంక ఎక్కడా కూడా 175 నియోజకవర్గాల్లో వాళ్ళు ఎక్కడ నిలబడ్డారో, వాళ్ళ అభ్యర్థులు ఎవరో, వాళ్ళు ఎందుకు నిలబడ్డారో కూడా ఎవరికి తెలియదు. ఒక షర్మిల గారి పేరు మాత్రమే మనకు తెలుసు, కాంగ్రెస్ ఎంపీగా ఆమె కడపలో పోటీ చేస్తున్నారు అని. కాబట్టి ఆమె వచ్చిన పని అయిపోయింది. కాంగ్రెస్కి ఆమె ప్రాణం పోయడము ఎలాగూ సాధ్యం కాదు. కాబట్టి రేపు ఒకవేళ ఎవరి ప్రభుత్వం వచ్చినా కూడా, ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ మళ్ళీ బతికించడానికి ఆయన ఎందుకు ఈమెకి అవకాశం ఇస్తారు? ఈమె కూడా అప్పుడు శత్రువుగా మారిపోతారు. కూటమి నుంచి బీజేపీ ఉంది, జగన్ గారు వచ్చారనుకోండి, జగన్ గారి ప్రభుత్వం వచ్చింది, ఈమె కాంగ్రెస్ను బతికించడానికి ఆయన ఎందుకు అవకాశం ఇస్తారు? ఈమె శత్రువు కదా ఇప్పుడు. అంటే చెల్లి అయినప్పటికీ పొలిటికల్ రైవలరీ వచ్చేసింది కదా. పొలిటికల్ రైవలరీ వచ్చేసినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీని బతకడం అనేది ఆంధ్రప్రదేశ్లో అసాధ్యం. ఏదైనా కారణాల వల్ల వైసీపీ మొత్తం కొలాప్స్ అయిపోయి, అంటే ఎట్లయితే కాంగ్రెస్ కొలాప్స్ అయిపోయి వైసీపీ పుట్టిందో కాంగ్రెస్లో నుంచి, అలాంటిది ఏదైనా మిరకిల్ జరిగితే తప్ప మళ్ళీ కాంగ్రెస్ బతకదు, అది అసాధ్యం. ఇక పురంధేశ్వరి గారు అంటారా, ఆమె కూడా ఇంకా ఆమె పాత్ర అయిపోయింది. కూటమిలో వాళ్ళు అభ్యర్థులుగా పోటీ చేశారు, నిలబడ్డారు. బీజేపీగా ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేశారు, గెలుస్తారా ఓడతారా ఆమె మీద కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. గమనించండి, మీరు బాగా గమనిస్తే కూటమికి ఏదో ఇన్ని సీట్లు వచ్చి అధికారంలోకి వస్తుంది అని ఒక ప్రచారం జరుగుతూ ఉంది, లేదా వైసీపీ అధికారంలోకి వచ్చి ఇన్ని సీట్లతో వస్తుందని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ఎన్నికల్లో కూటమిలో అభ్యర్థు వాటా ఉన్నటువంటి బీజేపీ కానీ జనసేన కానీ అసలు వాళ్ళ పరిస్థితి ఏమిటి, 30 సీట్లలో వాళ్ళు ఎన్ని గెలుస్తారు, ఎన్ని ఓడతారు, వాళ్ళు నిలబడిన ఎంపీ సీట్లలో వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు గెలుస్తారా ఓడతారా అని మాట్లాడే వాళ్ళే లేరు. గమనించండి, దాని మీద చర్చే లేదు అసలు. ఎందుకంటే బీజేపీ కానీ జనసేన కానీ అక్కడ గెలిస్తే తెలుగుదేశం ఓట్ బ్యాంక్తో గెలవాల్సింది, లేదా జగన్ వ్యతిరేక ఓట్ బ్యాంక్తో గెలవాల్సిందే తప్ప వీళ్ళకంటూ ఓట్ బ్యాంక్ ఏం పెద్ద లేదు. జనసేనకు కొంత గోదావరి జిల్లాల్లో కాపు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో కొంత ఎడ్జున్న మాట వాస్తవమే, కానీ వాటి గురించి కూడా పెద్దగా ఎవరు మాట్లాడుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు. అది ఏమిటంటే ఆయన గెలిస్తే ఏదో హోంమంత్రి అవుతాడని, ఈ మంత్రి అవుతాడు, ఆ మంత్రి అవుతాడని. సరే, అధికారంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది హోంమంత్రి అవుతాడా లేదా, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అవుతాడా, అసలు అధికారంలోకి వస్తారా రారా, ఇన్ని చాలా ఉన్నాయి కదా ఎపిసోడ్ బట్స్ ఇంట్లో. కాబట్టి ఆయన ఎలా ఉంటారు, కాకపోతే ఏమిటంటే ఈసారి గ్యారెంటీగా ఆయన గెలుస్తారని అందరూ నమ్ముతున్నారు. ఆయన గెలిచిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఎలా ఉంటారు, ఆయన ఏం చేస్తారు, పిఠాపురానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఆయన చాలా ఇవి చెప్పారు కదా, నేను అది చేసేస్తా ఇది చేసేస్తా, ఆ రోల్ మోడల్గా ఉంటా, ఇవన్నీ చెప్తూ వచ్చారు కదా చాలా ఏళ్ళుగా. మరి ఆయన ఏమి రోల్ మోడల్గా ఉంటారు, ఎలా రోల్ మోడల్గా ఉంటారు అనేది మనం జూన్ 4 తర్వాత మనకు అర్థమవుతుంది.
ఇంకా బీజేపీ అంటారా, బీజేపీ వాళ్ళు నిలబడిన సీట్లలో వాళ్ళకంటూ ఏమీ బలం లేదు. మోదీ గారి అనుకూల ఓటు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏం పెద్దగా లేదు. అంటే ఆయన చూసి ఓటు వెయ్యాలి అనుకుని, అంటే అదే నిజమైతే లాస్ట్ టైం వాళ్ళు పోటీ చేసిన అనేక చోట్ల డిపాజిట్లు ఎందుకు కోల్పోతారు? లాస్ట్ టైం కూడా మోదీ గారి బాగానే నడిచింది కదా. కాబట్టి అవన్నీ లేవు. బీజేపీ జనసేనకి ఏదో కొంత గోదావరి జిల్లాల్లో బలం ఉండొచ్చునేమో, కానీ మొత్తం వీళ్ళు తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ద్వారానే గెలవాలి. కాబట్టి చర్చ అంతా కూడా వైసీపీ వర్సెస్ తెలుగుదేశమే నడుస్తూ ఉంది తప్ప బీజేపీ గెలిస్తే బీజేపీ ఏం వాటా కోరుతుందని కానీ, జనసేన గెలిస్తే ఏం వాటా కోరుతుందని కానీ, లేదా వీళ్ళు ఏదైనా విచిత్రం జరిగి కింగ్ మేకర్లుగా మారతారా? అంటే కూటమిలో ఉన్న తర్వాత ఏదో సోషల్ మీడియా పోస్ట్ చూశాను, అది జరిగితే మాత్రం ఇప్పటివరకు చరిత్రలోనే ఒక అద్భుతం అనమాట. అదేమిటంటే 87 వైసీపీకి అంట, 87 టీడీపీకి అంట, ఒక సీటు కాంగ్రెస్కి అంట. అదే కనుక జరిగితే ఆ ఒక్క సీటు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ని డిసైడ్ చేస్తుంది. కానీ అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అది ఊరికే మనకు సరదాగా నవ్వుకోవడానికి ఏదో సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకోవడానికి తప్ప అది పనికిరాదు. ఎవరో ఒకరు కంఫర్టబుల్గా గెలుస్తారని అందరూ ఆశిస్తున్నారు. చాలా హైపోథెటికల్ అసలు, అంటే జస్ట్ కొంచెం కూడా అనడానికి లేకుండా ఊరికే ఊహలు మనము చాలా ఊహించవచ్చు. కానీ ఏదో వైసీపీ వాళ్ళు చెప్పే మాటల్లో మేము మోర్ దాన్ 120 గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. జగన్ అయితే ఈరోజు 151 గెలుస్తానంటున్నాడు. కానీ మోర్ దాన్ చంద్రబాబు నాయుడు గారి కూటమి కూడా అదే చెప్తోంది, 120+ మేము వస్తున్నామని. మరి గ్రామీణంలో ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు, పెన్షన్దారులు వీళ్ళందరూ కలిసి జగన్ ప్రభుత్వాన్ని తెప్పించుకునే ప్రయత్నం చేశారా? లేదా అర్బన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, రకరకాల సామాజిక వర్గాలు వీళ్ళందరూ కలిసి జగన్ని వద్దనుకొని తెలుగుదేశం గవర్నమెంట్ని రప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారా? ఈ రెండు అంశాల మీద చాలా చర్చ జరుగుతుంది. చాలా నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థి గెలుస్తాడా గెలవడా, అభ్యర్థి గుణగణాలు ఏంటి, అభ్యర్థి మంచివాడా చెడ్డోడు ఎవరు మాట్లాడడం లేదు. గమనించండి మీరు, అభ్యర్థుల గురించి ఎవ్వరు మాట్లాడడం లేదు. అతను భలే స్ట్రాంగ్ అబ్బా, అతనికి ఏమి పార్టీకి బలం లేకపోయినా గెలుస్తాడు అనేవాళ్ళే లేరు. జగన్ వద్దా, అదే నడుస్తాం. అవును సార్. ఇంకొక హైపోథెటికల్ క్వశ్చన్ ఫైనల్గా, మరి ఇన్ కేసు జగన్ గెలిస్తే అప్పుడు షర్మిల గారు ఏం చేస్తారు? మాట్లాడతారా, అలాగే వ్యతిరేక గలంతో సైలెంట్ అయిపోతారా? రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి. ఎందుకంటే ఎన్నో విచిత్రాలు జరిగాయి. ఇందిరాగాంధీని దారుణంగా వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీతో విభేదించి పార్టీ పెట్టినటువంటి, అంటే కాంగ్రెస్ పార్టీని చీల్చేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు కూడా తర్వాత ఇందిరా కాంగ్రెస్లో కలిసిపోయారు. ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసిన రామ్లాల్ గారు గవర్నర్ ఆ రోజుల్లో, ఆయన ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఫ్రంట్లో ఇలా చేతులు పెట్టుకొని ఫోటోలు తీసుకున్నారు. నిజానికి వాళ్ళు బద్ధ శత్రువులు ఒకరినొకరు. అంటే ఎన్టీ రామారావు గారికి మెజారిటీ ఉన్నప్పటికీ ఆయన దించేశాడు. బద్ధ శత్రువు అయిన రామ్లాల్తో కూడా తర్వాత రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఒక ఫ్రంట్ సమావేశంలో, అంటే అప్పుడు ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటు చేశారు కదా, ఆ ఫ్రంట్ సమావేశంలో ఎన్టీఆర్, రామ్లాల్ ఇద్దరు కౌగిలించుకొని చేతులు కలుపుకున్నారు. కాబట్టి రాజకీయాల్లో ఇది జరుగుతుంది. పురంధేశ్వరి గారు, దగ్గుబాటి వీళ్ళిద్దరూ కూడా పచ్చి రైవల్స్ కదా చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళప్పుడు ఎన్టీఆర్ గారు దిగిపోయిన తర్వాత కలిసినట్టే కలిసి ఈయన మొత్తం మోసం చేశాడనేది కదా వాళ్ళ వాదన, మమ్మల్ని దూరం పెట్టాడని. మరి వాళ్ళిద్దరూ ఇప్పుడు మళ్ళీ పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే కూటమిలో ఉన్నారు కదా. ఇట్లా మీకు 100 ఉదాహరణలు చెప్పచ్చు. కాబట్టి అన్నా చెల్లి కలిసిపోయి మళ్ళీ నార్మల్గా వైసీపీలో పనిచేసుకోవచ్చు. జీవితంలో ఎప్పటికీ కలవకుండా అలా రైవల్స్గానే ఉండిపోవచ్చు. రాజకీయాల్లో ఇది జరుగుతుంది, ఇది జరగదు అనడానికి ఏమీ లేదు, ఆప్షనే లేదు. బద్ధ విరోధులైనటువంటి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం తెలంగాణలో పొత్తు పెట్టుకోలేదా? తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతతో, కానీ ఇద్దరు పొత్తు పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నారు కదా. కేసీఆర్ గారు ఏమనేవాళ్ళు, వీళ్ళు ఆంధ్ర వాళ్ళు ద్రోహులు, తెలంగాణ రాకుండా అడ్డుపడిందంతా వీళ్ళే అనేవాళ్ళ లేదా కేసీఆర్ గారు? అదే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారా లేదా? అదే కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారితో పొత్తు పెట్టుకున్నారా లేదా? కాబట్టి ఇది జరుగుతుంది, జరగదనే మాటే లేదు. ఏమైనా జరుగుతుంది రాజకీయాల్లో. అందుకే ఇప్పుడు ఇన్ని
తిట్లు తిట్టినా లండన్ వెళ్ళి అక్కడ కలుస్తారు, జగన్ గారు వెళ్తున్నారు, షర్మిల కూడా వెళ్తారు, అక్కడ కలుస్తారు అంటున్నారు. ఏమో అంటే మన సోషల్ మీడియాలో నోటికి వచ్చింది మాట్లాడుతుంటారు కానీ ఏమో కలుసుకో అన్నా చెల్లి కదా, కలుసుకోవచ్చు, ఏముంది ఏం తప్పేముంది, రైట్, రక్త సంబంధికులే కదా. అవును సార్. అయిపోయింది, రాజకీయం అయిపోయింది, ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడతారు, ఫైట్ అయిపోయింది, ఇంకా రైట్ రిజల్ట్స్ అయిపోయింది, అంతే. ఇంకేముంది. రైట్ సార్. కాబట్టి ఇది జరుగుతుంది జరగదని మనం ఎప్పటికీ చెప్పలేదు. అవును, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.